2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో కాసేపట్లో రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ సందర్భంగా ఆర్థిక శాఖ రూపొందించిన బడ్జెట్కు ఆమోదం తెలపనుంది. అనంతరం 11 గంటల 14 నిమిషాలకు శాసనసభలో డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క, శాసన మండలిలో మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. సుమారు 3.10 లక్షల కోట్లతో బడ్జెట్ను రూపొందించినట్లు ఇప్పటికే ఆర్థిక శాఖ వర్గాలు లీకులిచ్చాయి. గతేడాది బడ్జెట్ కన్నా దాదాపు 7% అదనంగా బడ్జెట్ ఉంటుందని పేర్కొన్నాయి. రైట్, ఈరోజు అసెంబ్లీ బడ్జెట్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, చెప్పండి, ఈరోజు రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది, ఎలా ఉండబోతుంది, షెడ్యూల్ ఏంటంటారు ఈరోజు? మరి కాసేపట్లో 6వ రోజు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ రోజు అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టబోతోంది ప్రభుత్వం. 9:30కు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం అవుతుంది. అందులో రాష్ట్ర బడ్జెట్ను కూడా ఆమోదించిన తర్వాత ప్రతులను ఇటు చైర్మన్ కావచ్చు, తర్వాత స్పీకర్ కూడా అందించిన తర్వాత సీఎం కూడా అందించేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా 11 గంటల 14 నిమిషాలకు రాష్ట్ర బడ్జెట్ను ఇటు డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ఇటు శాసనసభలో బడ్జెట్ను ప్రవేశపెట్టబోతా ఉన్నారు. అటు శాసన మండలిలో మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్ ను ప్రవేశపెట్టున్నారు. ఈసారి మాత్రం దాదాపు 7% అదనంగా నిధులు కేటాయించినట్టుగా తెలుస్తుంది. గత ఏడాది బడ్జెట్ లో దాదాపు 2,90,000 కోట్ల బడ్జెట్ ఉంటే ఈసారి 3,10,000 కోట్లకు అంచనాలు పెంచినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే 6 గ్యారెంటీల అమలు కావచ్చు, ఇక అంతేకాకుండా కొన్ని కొత్త స్కీమ్లకు సంబంధించినటువంటి అంశాలు, అటు మూసీ ప్రాజెక్ట్ కావచ్చు, ఫ్యూచర్ సిటీ లాంటి వాటికి కూడా భారీగా కేటాయింపులు జరిగినట్టుగా మనకైతే సమాచారం అందుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్రంలో ప్రధానంగా ఉన్నటువంటి 6 గ్యారెంటీల అమలుకు ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో నిధులు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించట్లేదు. అవి కూడా క్షేత్రస్థాయిలో అందట్లేదని కూడా మనకు సమాచారం అందుతుంది. ఇటు రైతు భరోసా కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, వీటన్నిటిపైన కూడా కొంత ఆసక్తి నెలకొంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో బడ్జెట్ కూడా ఇటు రుణమాఫీ కూడా పూర్తి స్థాయిలో కాకపోవడంతో మిగిలిన వారికి ఈసారైనా ఆశలు దక్కుతాయా లేదని మాత్రం మనకు అర్థమవుతుంది. అంతేకాకుండా రైతు భరోసా విషయంలో దాదాపు 3 ఎకరాల వరకు ఉన్న వాళ్ళకి మాత్రమే రైతు భరోసా నిధులు పడినట్టుగా మనకు సమాచారం అయితే అందుతుంది. 10 ఎకరాల టార్గెట్ ఉన్నటువంటి రైతులకు ఏ విధంగా ఇస్తారు, అటు కౌలు రైతులకు ఏ విధమైనటువంటి కేటాయింపులు చేస్తారని మాత్రం కొంత ఆసక్తిగా మనకు కనిపిస్తా ఉంది. ఇక అంతేకాకుండా గృహలక్ష్మి పథకం కావచ్చు, మహాలక్ష్మి పథకం కావచ్చు, ఇక అంతేకాకుండా గృహజ్యోతి లాంటి పథకాలకు కేటాయింపులపైన కూడా కొంత ఆసక్తి కనిపిస్తుంది. ముఖ్యంగా 3,10,000 కోట్లతో ఈసారి బడ్జెట్ ఉండనట్టుగా మనకు సమాచారం అయితే అందుతున్నటువంటి నేపథ్యంలో మరి కాసేపట్లో రాష్ట్ర కేబినెట్ కూడా భేటీ కాబోతుంది. ఈ రాష్ట్ర బడ్జెట్ ను ఆమోదించిన తర్వాత 11 గంటల 14 నిమిషాలకు రాష్ట్ర బడ్జెట్ ను కూడా ప్రవేశపెట్టేటువంటి అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాల్లో మహాలక్ష్మి స్కీమ్ కావచ్చు, 6 గ్యారెంటీల నుంచి పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా నిధులు కేటాయించట్లేదు. వాటిని పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో కూడా అవి అమలు కావట్లేదని కూడా పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతున్నటువంటి నేపథ్యంలో అటు పంటలు ఎండిపోతున్నప్పటికీ కూడా రైతులకు నీళ్లు అందించట్లేదు. ఇటు సాగునీటికి రంగానికి కావచ్చు, దాదాపు 60,000 కోట్లు ఏదైతే ప్రధానంగా ఉన్నటువంటి అప్పులు కేటాయింపులకు సంబంధించి ఇటు నిధులు కేటాయించినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఈ రాష్ట్ర బడ్జెట్ కు సంబంధించినటువంటి అంశాల్లో కూడా పూర్తి స్థాయిలో 6 గ్యారెంటీల పథకానికి ఏ విధమైనటువంటి కేటాయింపులు చేస్తారు ఏంటి అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. లాస్ట్ ఇయర్ అయితే 9 నెలల కింద పూర్తి స్థాయి బడ్జెట్ ను ఏదైతే ఎన్నికల తర్వాత ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో 2,90,000 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. ఈసారి 7% అదనంగా బడ్జెట్ ను కూడా ప్రవేశపెట్టబోతున్నట్టుగా మనకు సమాచారం అయితే అందుతున్నటువంటి నేపథ్యంలో మరి కాసేపట్లో కేబినెట్ కూడా బడ్జెట్ ను ఆమోదించిన తర్వాత 11 గంటల 14 నిమిషాలకు ఇరు సభల్లో బడ్జెట్ ను కూడా ప్రవేశపెట్టబోతా ఉన్నారు. సాయి మాధవి. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.